నమస్తే సాహో టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మొన్న భీమిలిలో జరిగిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతమైన నుంచి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఘనంగా మహాత్మా గాంధీ మందిర 3వ వార్షికోత్సవం ఆకట్టుకున్న బాదుర్లపేట భజన బృందం కీర్తనలు. ప్రత్యేక హోదా విభజన హామీలు ముగిసిన అధ్యాయాలు కావు, స్వార్థం కోసం ముగింపబడిన అధ్యాయాలు. భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు. మొన్న భీమిలిలో జరిగిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతమైన నుంచి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తుందని గ్రహించిన ప్రతిపక్షాలు మన పార్టీ కేడర్ను ఏదో విధంగా రెచ్చగొట్టడం, మన బ్యానర్లను చించివేయడం వంటి పనులలో చేసే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. కావున మన రాజాం నియోజకవర్గంలో ఉన్న మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమన్వయం పాటించి 2024లో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసి రాజాం నియోజకవర్గంలో మనం భారీ మెజార్టీతో గెలిచి జగన్ అన్నకి గిఫ్ట్ గా ఇవ్వాలి అని కోరుకుంటున్నారన్నారు. అందరికీ నమస్కారం. మొన్న భీమిలిలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ పార్టీ సభ్యులకు, ముఖ్య నాయకులకు, అతి ముఖ్యంగా రాజాం నియోజకవర్గపు వైఎస్ఆర్ పార్టీ ప్రతి నాయకులకు అందరికీ కూడాను నా శుభాభివందనాలు. అయితే ఈ సందర్భంగా నేను గమనించింది ఒకే ఒకటి, మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మీటింగ్ అయిపోయే వరకు మన ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ 1:45 పాటు ప్రసంగించడం జరిగింది. ఈ ప్రసంగాన్ని ప్రజలందరూ కూడాను చాలా ఇంట్రెస్ట్గా, శ్రద్ధగా వినడం జరిగింది. అలానే మీటింగ్ అయ్యే వరకు కూడాను ఏ ఒక్కరు కూడాను సభా స్థలాన్ని విడిచిపోలేదు. దీన్ని బట్టి వాళ్ళు ఎంత మనస్ఫూర్తిగా వచ్చి ఎంత ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఎంత ప్రేమతో ఉన్నారనేది ఈ సభాముఖంగా నేను గమనించడం జరిగింది. అది చాలా శుభపరిణామం. వైఎస్ఆర్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది ఈ ఒక్క సభ చాలు. ప్రత్యర్థుల గుండెల్లో ఇప్పటికే రైళ్లు పరిగెడుతున్నాయి. దానికి నిదర్శనం మన రాజాం నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో మన పార్టీ ఫ్లెక్సీలు చింపేయడం, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులకు వాళ్ళే కండువాలు వేసుకొని వైఎస్ఆర్ పార్టీ నుండి చాలా చేరికలు జరిగిపోతున్నాయి. చాలా మంది నాయకులు వచ్చేస్తున్నారు, ప్రజలు వచ్చేస్తున్నారు. యువత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ఆలోచనలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని ఏఎస్పీటీపీ విఠలేశ్వరరావు పిలుపునిచ్చారు. నగరంలోని శాంతినగర్ కాలనీలోని గాంధీ మందిరం 3వ వార్షికోత్సవ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విఠలేశ్వర్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అందించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. గాంధీజీ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు. ఇప్పుడున్న వారితో పాటు రాబోయే తరాల వారు కూడా గాంధీ తత్వాన్ని అర్థం చేసుకుని గాంధీ మార్గాన్ని ఆచరిస్తే ప్రపంచంలో శాంతి పరిఢవిల్లుతుందని చెప్పారు. అందరికీ శుభోదయం. ఈరోజు చాలా విశేషమైన దినంగా నేను భావిస్తున్నాను. ఎంతో మంది స్వాతంత్ర యోధుల్ని మనం అయితే కళ్ళతో చూడలేదు, కానీ అటువంటి యోధులందరినీ కూడా ఈరోజు ఇక్కడ మీరందరూ ప్రతి ఒక్కరు ఒక యోధుడిగా తయారయ్యి ఒక చక్కటి ఆశ్రమాన్ని, ఇక్కడ గాంధీ ఆశ్రమాన్ని నిర్మించడం అనేది
చాలా ఆనందదాయకం, చాలా సంతోషము. మరి నేను 3 సంవత్సరాలు 3 నెలలు ఈ జిల్లాలో పనిచేసినా కానీ నాకు ఎప్పుడు ఆహ్వానం రాలేదు. మరి గాంధీ మహాత్ముడు ఈరోజు వాళ్ళు నన్ను చూడాలనుకున్నారేమో. మీ అందరి ద్వారా నన్ను ఈరోజు ఇక్కడ పిలిపించిన దానికి మనం ఏ విధంగా పుట్టచ్చు, ఏ విధంగా పెరగచ్చు, కానీ భగవంతుడిచ్చిన రీతిని ప్రతి ఒక్క మానవుడు తన మానవ జన్మ తెలుసుకుని మహాత్ములు నడిచిన బాటలో మనం అందరం నడిచి మనం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గాంధీవాదులుగా తయారయ్యింది. నాకు చిన్నప్పటి నుంచి తెలుసో తెలియకో గాంధీ మహాత్ముడు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అది ఎందుకో తెలియదు. మరి నేను ఆయన సమకాలికులకు పుట్టలేదు, ఆయనతో తిరగలేదు, కానీ తెలియదు. కానీ ఆయన అంటే ఒక విపరీతమైన ప్రేమ. అది ఎంత ప్రేమ అంటే ఇంకా చెప్పలేదు నేను. మరి నా ప్రొఫెషన్లో మీకు అందరికీ తెలిసిందే, పోలీసు వృత్తి అంటే చాలా టఫ్ ఉద్యోగం ఉంటుంది. తిట్టాలా, కొట్టాలా, మేము తన్నులు తినాలా, బాధలు పడాలా, అన్నీ ఉంటాయి. ఆ సమయంలో నాకు బాధ బాగా కలిగినప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఒక చోట నా ఇంట్లోనే రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన. నగరపాలక సంస్థలో గల రాజీవ్ గృహ కల్పలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు డ్రైన్లను ప్రారంభించిన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు. తర్వాత పెద్ద డ్రైన్ ఒకటి డౌన్కి వేసిన వాళ్ళు క్యాన్ చేసి మళ్ళీ తెచ్చేస్తాను సార్. డ్రైన్ కూడా గతంలో మీరు వేసిన అన్నీ కూడా అమ్మా సైడ్ కొద్దిగా ఒక 4-5 వర్క్స్ టెండర్స్ అవార్డు అయిపోయినాయి. హైవే అప్రోచ్ మొత్తం అన్నీ అయిపోతాయి సార్. నేను ఒకసారి పరీక్ష చేస్తాను. ప్రత్యేక హోదా విభజన హామీలు ముగిసిన అధ్యాయాలు కావని, స్వార్థం కోసం ముగింపబడిన అధ్యాయాలు మాత్రమేనని, ప్రజా ఉద్యమాల ద్వారా అందరం కలిసి సాధించుకునేందుకు సరైన సమయం వచ్చిందని జై భారత్ జాతీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు అధ్యక్షతన నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2014 సంవత్సరంలో అన్ని పార్టీలు ఇచ్చిన ఎన్ఓసీలతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని, ఈ విభజన సమయంలో కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన చట్టం గురించి జరుగుతున్న చర్చల సందర్భంగా రాజ్యసభలో అప్పటి ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ఇవ్వాలని ప్రతిపాదించగా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాలు సరిపోదు, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ప్రతిపాదించిందని, కానీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రత్యేక హోదా గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణమని విమర్శించారు. కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక హోదా మరియు విభజన హామీల గురించి మరి ఒకసారి రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా మేల్కొల్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని పార్టీల ప్రతినిధులకు నేను స్వాగతం పలుకుతున్నాను. 2014వ సంవత్సరంలో విభజన చట్టం జరిగింది రాష్ట్రానికి. ఆ సమయంలో విభజన గురించి లోక్సభ, రాజ్యసభల్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభ నుంచి వచ్చేసిన తర్వాత రాజ్యసభలో మొట్టమొదటిసారిగా ప్రత్యేక హోదా అనే అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఆ సందర్భంలో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన తరువాత అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాలు సరిపోదు 10 మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్రావు మాట్లాడుతూ, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా పార్కింగ్ స్టాండ్ వద్ద 3 సంచులతో అనుమానాస్పదంగా కనపడిన 2 వ్యక్తులను విచారిస్తున్న సమయంలో పురుషుడు పారిపోగా మహిళను అదుపులోకి తీసుకున్నట్లు, వారి వద్ద నుండి పార్కింగ్ లో 11,50,000 విలువ చేసే 42.63 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని ఆ మహిళను అదుపులోకి తీసుకున్నట్లు
పరారీలో మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుంటామని, పాడేరు నుంచి పూణేకు 19 ప్యాకెట్లను బ్యాగ్లో తరలిస్తున్న ఎండు గంజాయిని పట్టుకున్న సిబ్బందిని అసిస్టెంట్ కమిషనర్ నాగేంద్రరావు అభినందించారు. ఈరోజు ఉదయం వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందినటువంటి ఇన్స్పెక్టర్ మరియు అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు సిబ్బంది మన మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ నేరాల నిమిత్తం తనిఖీలు నిర్వహించే సమయం లోపల రైల్వే స్టేషన్ ఎదురుగా పార్కింగ్ స్లాట్లో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడంతో వాళ్ళను ఆపడానికి మన సిబ్బంది ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ ఉన్నటువంటి ఒక మగ వ్యక్తి పారిపోయాడు. ఆడ వ్యక్తిని మనం అదుపులోకి తీసుకున్నాము. సో తీసుకొని ఆవిడను పరిశీలించి ఆవిడను అడిగితే తనది మహారాష్ట్ర అని చెప్పింది. తన మన వైజాగ్ నుంచి వస్తున్నట్టుగా చెప్పింది. తన చుట్టూ ఒక 3 బ్యాగులు కనబడ్డాయి. ఆ బ్యాగుల్లో ఏముందని చెప్తే తడబడతా ఉన్నది, తీసుకొస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. దాంతో మన బ్యాగులను ఓపెన్ చేయడము, ఇన్స్పెక్షన్ వెరిఫై చేయడం కూడా జరిగింది. దాంట్లో మనకు 19 ప్యాకెట్ల లోపల గాంజా ప్యాక్ చేయబడి కనబడింది. సో తర్వాత ఆ వ్యక్తి పేరు వివరాలు అడిగితే తన పేరు మేఘా రాజేంద్ర రోకడే, పూనాలో నివాసం ఉంటున్నట్టుగా చెప్పింది. ప్లస్ పారిపోయినటువంటి వ్యక్తి గురించి అడిగితే మనకు అతని పేరు విజయ్ భరత్ సదావర్తిగా చెప్పిందనమాట. వీళ్ళిద్దరు కూడా వైజాగ్ జిల్లా లోపల పాడేరు గ్రామం లోపల గాంజాయి తీసుకొని పూనాకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్ళే క్రమం లోపల మనకు ఈ మహబూబాద్ దగ్గర ట్రైన్ మార్చడం కానీ లేకుంటే ఒక ప్రయాణ ఫర్దర్గా ఇంకా విచారిస్తే తన మీద ఆల్రెడీ ఇంతకుముందు విశాఖపట్నంలో 200 కిలోల గాంజాయితో అక్కడ కేసు పట్టుకున్నట్టుగా, తను 3 నెలలు అక్కడ జైలు జీవితం గడిపినట్టుగా కూడా చెప్పింది. ఇంకా ఈమె భర్త మీద కూడా పాతగా గాంజా కేసు ఉన్నట్టుగా ఆవిడ యొక్క విచారణలో మనకు తెలియజేయడం జరిగింది. ఈ మొత్తం ప్యాకెట్లలో మనం ఓపెన్ చేస్తే దాంట్లో మన 42.63 కిలోల గాంజాయి ఉంది. దీని యొక్క మార్కెట్ వాల్యూ సుమారుగా 8,50,000గా ఉంటుంది. సో పారిపోయిన వ్యక్తి గురించి డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకొని అతన్ని కూడా అరెస్ట్ చేయడానికి మా సిబ్బంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మా డైరెక్టర్ శ్రీ కమల్ హాసన్ రెడ్డి గారు ఈ జనవరి 21 నుంచి మన 31 వరకు 21 నుంచి 31 వరకు ఒక స్పెషల్ డ్రైవ్, అంటే మాదక ద్రవ్యాల మీదనే ఒక ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకోవడానికి ఉద్దేశించినటువంటి రేడ్స్ నిర్వహిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇది. అందులో భాగంగానే ఈరోజు మనం మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మనం ఈ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీలో మనం ఈ గాంజా కేసు పట్టుకున్నాం. కోసం ఉంటారు మీరు ఒకసారి పోతే మన ప్రాపర్టీ పెట్టేసి ఒక ఫోటో. పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ విజన్. కౌరవ సైన్యాన్ని చేయించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబుకి ఉంది విజన్ కాదు, ఆయన ఒళ్లంతా విషమే. మేం సిద్ధమంటుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సంసిద్ధమనడం హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా తెలియదు. వాళ్ళు సిద్ధమే అంటుంటే నవ్వొస్తుంది. పవన్ కళ్యాణ్ సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం? చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్ధమా? చంద్రబాబు విసిరే ముష్టి కోసం సిద్ధమా? ఓడిపోయి పారిపోయేందుకు సిద్ధమా? 2024 ఎన్నికల తర్వాత పారిపోయేందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ వారి మద్దతుదారులు సిద్ధం. అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు. సిద్ధం అని పెట్టారు. మేము ఎన్నికలకు సిద్ధం, సర్వం సిద్ధం చేసుకున్నాం. మా 175 మంది అభ్యర్థులు సిద్ధం, 25 మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం. మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజలకు మేలు చేశాము. రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము. మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు సిద్ధం అని. చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆయన ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా సిద్ధం అంటున్నాడు. దేనికయ్యా సిద్ధం? మీరు నాకు అర్థం కాలేదు. మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో, డ్రామా ఆడుతున్నారో తెలియదు మీకు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు, అనౌన్స్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు 1 నిలబడతాడో 2 నిలబడతాడో తెలియదు. వీళ్ళు సిద్ధం అంట. దేనికయ్యా మీరు సిద్ధం? ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం. ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు.
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు మూటా ముళ్ళ సర్దుకొని. ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లారీకి సరుకెత్తుకొని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. యాదగిరిగుట్ట అగ్నిమాపక శాఖలో ఫైర్మెన్ కానిస్టేబుల్ గా పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించి అంకిత భావంతో విధి నిర్వహణలో ప్రత్యేక పాత్ర పోషించినందుకు యాదాద్రి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా 2024 జనవరి 26వ తేదీ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్న లవణం నరేందర్ గారికి రామన్నపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి జమీరుద్దీన్, కాంగ్రెస్ నాయకులు జల్లా వెంకటేష్, కోట సుధాకర్, గోదాసు శ్రీను, కొమ్ము శేఖర్, నోముల ప్రవీణ్, పల్లపు రవి, మహేశ్వర్ అశోక్, గంగపురం శంకర్, మోటే క్రాంతి, లవణం సాయి, బర్ల స్వామి, మొహమ్మద్ సలీం తదితరులు పాల్గొన్నారు. నకరికల్ నియోజకవర్గ కేంద్రంలో అహింసా సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించి భారతదేశానికి స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేలా చేసిన మన జాతిపిత మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన దైద రవీందర్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మరియు ఎక్స్ఎమ్మెల్యే దైద సుందరయ్య ఫౌండేషన్ చైర్మన్ ఎండి రియాజ్ ఖాన్, ఎండి యూసుఫ్, అబ్దుల్ మజీద్, మామిడికాయల నాగయ్య, చెనగొని రాజశేఖర్ గౌడ్, వంటెపాక నక్షత్, వంటెపాక సతీష్, వంటెపాక గిరి నగేష్, చెరుపల్లి సైదులు, పశుపతి, నల్లగొండ సాయి, పందిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ దేశ స్వతంత్ర సంగ్రామంలో వారు చూపినటువంటి పోరాట స్ఫూర్తి, వారు చూపినటువంటి జీవన శైలి, క్రమశిక్షణ కూడినటువంటి జీవన శైలి, ఇవన్నీ కూడా ఈ తరానికి మరియు రాబోయే తరానికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడు శ్రీ బాపూజీ గాంధీ గారు. మరి మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర సంగ్రామంలో వారు చూపినటువంటి మార్గం. దోనియాల గ్రామంలో బడి పిల్లలు, మహిళలు, వృద్ధులకు అందుబాటులో ఆర్టీసీ సేవలు ఉండాలనే ఉద్దేశంతో యువ నాయకులు జితేందర్ విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ డిపో మేనేజర్తో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించేందుకు చొరవ చూపిన ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి. దేవరకొండ పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్ నాయక్ మాట్లాడుతూ రుణమాఫీ అడిగితే ఓపికతో సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం సహనం కోల్పోయి మాట్లాడటం సరికాదన్నారు. కారు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 400 పైన అమలు కాని హామీలను ఇచ్చిన ప్రభుత్వం హామీ చేయలేకపోతుందన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా భువనగిరిలో గాంధీ పార్కులో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. ఇట్టి కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ రవికుమార్, పొత్తంశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కోర వెంకటేష్ గారు, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ బర్రె జంగీర్, ఈరపక్క నరసింహ, కైరాం, కొండ వెంకటేష్, పడిగల ప్రదీప్, ఎండి మాజర్, కాళీ నాగరాజు, పిట్టెల బాలరాజు, పార్వతి మల్లేష్, సెమ్మాల రవీందర్ రెడ్డి, మంద గణేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మొన్న భీమిలిలో జరిగిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతమైన నుంచి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఘనంగా మహాత్మా గాంధీ మందిరం 3వ వార్షికోత్సవం ఆకట్టుకున్న బాదుర్లపేట భజన బృందం కీర్తనలు. ప్రత్యేక హోదా విభజన హామీలు ముగిసిన అధ్యాయాలు కావు, స్వార్థం కోసం ముగింపబడిన అధ్యాయాలు. భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.